రొమాంటిక్ సన్నివేశాల కోసం వర్షాన్ని రప్పించటం, పాటని చొప్పించడం కమర్షియల్ ఎలిమెంట్. కానీ కంటెంట్ కి అవసరమైనప్పుడు వాన పాటల్లో తేనె జల్లు కురిసింది. చిట్టి తలుపుల హరివిల్లు విరిసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవి, సిమ్రన్ జంటగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన డాడీ మూవీలో డిఫరెంట్ రెయిన్ సాంగ్ ఉంది. చిట్టి తల్లి అరచేతుల్లో జాలువారిన వాన చినుకులతో అమ్మా నాన్న చిందులేసిన ఆ వన్నెల గీతాన్ని చంద్రబోస్ రాశారు. ఎస్ఏ రాజ్ కుమార్ స్వరకల్పనలో ఉదిత్ నారాయణన్, చిత్ర, వైశాలి ఆలపించారు. ఆ వర్ష హర్ష గీతాన్ని నేటి చిటపట చినుకులు సంచికలు అందించడానికి మన ముందుకొస్తున్నారు ధనుంజయ సాహితి. వానా వానా తేనెల వానా, వానా వానా వెన్నెల వానా, కురవని కురవని నే నిలువున కరగని, పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో, చినుకులలో బిరబిర వరదల పరుగులలో, తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని, వానా వానా తేనెల వానా, వానా వానా వెన్నెల వానా. హైలా 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 లారే, హైలా 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 రే, హైలా 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 లారే, హైలా 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 రే. ముంగిట్లో మబ్బే వచ్చే మనసులోన మెరిపొచ్చే, పన్నీటి చినుకే వచ్చే ప్రాణంలోన చిగురొచ్చే, బుల్లి బుజ్జి వాన దేవతొచ్చే గుండె పైన నీళ్లు చల్లి లాల పోసెనేడే, గల్లు గల్లు గాలి దేవతొచ్చే జీవితాన ప్రేమ జల్లి లాలి పాట పాడే, మధురంగా కథే సాగుతుంటే మన బెంగ ఇలా కరుగుతుంటే, వేగంగా కలే తీరుతుంటే ఆగంగా ఇలకు జారుతుంటే, వానా వానా తేనెల వానా, వానా వానా వెన్నెల వానా. చిన్నతనం ముందరికొచ్చే పెద్దరికం మరిపొచ్చే, ఏటిగట్టు ఎదురుగా వచ్చే ఇసుక గూళ్ళు గుర్తొచ్చే, కారుమబ్బు నీరు చిందుతుంటే కాగితాల పడవలెన్ను కంటి ముందుకొచ్చే, నీటిలోన ఆటలాడుతుంటే అమ్మ నోటి తీపి తిట్లు జ్ఞాపకానికొచ్చే, ముగ్గురిది ఒకే ప్రాణమంటూ ముద్దులతో కథే రాసుకుంటూ, తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని, వానా వానా తేనెల వానా, వానా వానా వెన్నెల
వెన్నెలవాన కురవని కురవని నే నిలువున కరగని పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో బాలమేఘమాలికలో జాలువారు తొలకరిలో తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని ఇవాల్టి సర్ప్రైజ్ ఏంటంటే ఈవిడ పలకరించిన పంచులేసినట్టే ఉంటుంది. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. స్వరాభిషేకంలో మీరు నాన్నగారు చేసిన అల్లరి నా తమ్ముడు మా అత్త కదా మీరు. కరెక్ట్. కిరణ్ గారు ఏమవుతారు మీకు? కిరణ్ గారు నా కజిన్. చంద్రబోస్ గారు? చంద్రబోస్ గారు నాకు అంకుల్ అవుతారు. మా కృష్ణ గారు? అవును, మా తాతయ్య. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్. ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా మొత్తం పాటలు రాసిచ్చిన తర్వాత ఏ ఒక్క అక్షరం ఏ ఒక్క పదం మార్చకుండా రాసింది రాసినట్టుగా స్వరపరిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే. అమ్మాయి ఏమడుగుతుంది? శీతాకాలం మనసు నీ మనసులో చోటడిగింది. మరి శీతాకాలం అయినప్పుడు నీ వాయిస్ లో చిన్న వణుకు ఉండాల్సింది. ఒక చిన్న ట్రెమ్. శీతాకాలం మనసు అలా. మాస్టారు మాస్టారు కిరణ్ గారు మీరు ఏకీభవిస్తున్నారా? ఏయ్, ఎందుకు అలా అడుగుతున్నావు? నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఎక్కడైతే మీరు నించోబెట్టేసి వెళ్ళారో అక్కడి నుంచి కదలకుండా పాడారు. కదలకుండా పాడావు, మనసుల్ని కదిలించేలా పాడావు. అలా వెళ్ళిపో అన్నాను నేను. కాలం అదే సహాయం చేసి మీకు ఒక రూట్ ఏర్పరుస్తుంది దానికి ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలిసిన వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్ర. మధురమే క్షణమే సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తిని ఈ యంగర్ జనరేషన్ లో రేకెత్తించడానికి కూడా ఈ స్టైలే కారణం నేను నమ్ముతున్నాను నేను. మధురమే లాలసయే. నువ్వు పొద్దున్న ఏం తిన్నావమ్మా? గోధుమ రవ్వ ఉప్మా. కొంచెం బెల్లం కలుపుకోవాల్సిన అందులో. మహిళలు కూడా పాటలాడని ముందుకొచ్చినప్పుడు సందర్భాన్ని అర్థం చేసుకునే విధానం, ఆ సందర్భానికి స్పందించే కోణం కూడా మారి కొత్త పాటలు ఉద్భవిస్తాయని నా భావన. కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగినప్పుడు పాట పెర్ఫార్మెన్స్ లో ఎంత మెరుగు అవుతాయో అది కనబడుతుంది. తప్పదింక భరించవే నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం. గుణ 369 అన్న టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఫస్ట్ అనుకున్నటువంటి బడ్జెట్ ఈ సినిమాకి 3,69,00,000. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. దాసరి గారు దర్శకత్వం వహిస్తూ సినిమాకి పాటలన్నీ రాసేవారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలోని పాటలన్నీ శివ నిర్మాణ గారే రాశారు. ఆరాధ్య నా ఆరాధ్య. బాగా పాడావమ్మా. ఆ లాస్ట్ లో ఆ ఆలాపన ఒక్కసారి మళ్ళీ అందుకు. 10 ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యి నేను ఇంటికి వెళ్ళేసరికి టైం 10. పలుకులతోనే కరిగిన మనసు అతనంత మెత్తని హృదయం ఉన్న మనిషి నేను ఇంతవరకు చూడలేదు. తరగతి గది దాటి తరలిన కథకి లో ఆక్టేవ్ లోను హై ఆక్టేవ్ లోను కూడా కంపోజ్ చేయడం ఈ కంపోజిషన్ ప్రత్యేకత. ఇరువురి మొహమాటాలే దూరము పో. నువ్వు హై ఆక్టేవ్ లో పాడినప్పుడు కొద్దిగా నీకు అందలేదు అది. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే వాణి ఎంత బాగుందో దానికి సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా అంతే బాగుంది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో నీలట్టుండే గుండె వంద కొట్టుకుందే ఎవరంట ఎదురైనది. ఇందులో ఒక తెలియనటువంటి ఒక హుషారు ఉంది ట్యూన్ లో. హే, నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే. రకరకాలైనటువంటి టాబ్లెట్లు అవన్నీ వాడే బదులు ఇలాంటివి ఏవైనా పాటలు పొద్దున్న 2 సార్లు మధ్యాహ్నం 2 సార్లు ఇలా ప్రిస్క్రిప్షన్ లో రాసిస్తే బాగుంటుందండి. మీరు ఇవన్నీ ఎలా గమనిస్తున్నారు ఏకకాలంలో? నాకు చాలా నలువైపులా కళ్ళు ఉంటాయి.
విద్య నేర్పిన గురువు పేరు తగిలించుకున్న వాళ్ళని ఎవరిని చూసారా? అట్లాంటి చిత్ర గారు. కేఎస్ చిత్ర అంటే కనకాల సుమ చిత్ర. మీరు ఆవిడకి సంగీతం నేర్పారు కదా. మొట్టమొదటిసారి సుమా గారు స్తంభించిపోయారు. ఎంత సీరియస్ గా విన్నాను తెలుసా నేను. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు. నిజంగా ఇలా